ఆయన పిలిచారు. అప్పుడు లాంగ్ హెయిర్, ఇంకా లాంగ్ హెయిర్ ఉంది, నాకు ఇట్లాగే కావాలని రాజమౌళి గారు చెప్పారు. రాజస్థాన్ లొకేషన్ చూసి వస్తాను, నువ్వు ఆలోచించుకొని చెప్పని అన్నారు. బట్ సమ్హౌ ఇట్ డీంట్ మటీరియలైజ్, ఐ డోంట్ నో వై. దెన్ ఇంకొక మూవీలో దేంట్లో కూడా ఇంకొక పెద్ద డైరెక్టర్ మన గోపీచంద్ గారు అడిగారు విన్నర్ మూవీలో. బట్ అప్పటికి బ్యాక్ ఇంజరీ అయింది నాకు. జాకీ రోల్, మన నల్వల్పు బుజ్జి ప్రొడ్యూసర్, నాకు ఫ్రెండ్ ఆయన. సో అప్పుడు చాలా రిక్వెస్ట్ చేశారు, డూప్తో మేనేజ్ చేస్తాం. బట్ ఐ వాజ్ లైక్, మూవీ రోల్ జాకీ రోలు, హార్స్ రైడింగ్, ఐ కాంట్ టేక్ ద రిస్క్ అని అది చేయలేకపోయాను. బట్ నాకు రాజమౌళి గారి సినిమాలు చూసిన తర్వాత నాకు ఇన్ఫ్యాక్ట్ మగధీర, ఐ లవ్ ద ఫిల్మ్ టిల్ డేట్. ఐ ఫీల్ చరణ్ బాబుకి అది ఒక బ్లాక్ బస్టర్ మూవీ అండ్ హీ వాజ్ ఫెంటాస్టిక్ ఇన్ ద మూవీ. నాకు కానీ యాజ్ అన్ యాక్టర్ ఐ ఫీల్, నాకు ఆయన ఈగలో, నన్ను బాంబేలో చాలా మంది సుదీప్ లాగా ఉన్నాను, అరే మక్కీ పిక్చర్ మీద తూకియాకి అని అడుగుతారు. నేను సుదీప్ కొంచెం సిమిలారిటీ. సో నాకు రాజమౌళి గారు ఈగలో అడిగితే బాగుండేదే. బట్ నో ప్రాబ్లం. అంటే యాక్టర్స్ కదా, కళాకారులు, మీరు చూడగానే అరే మనం చేస్తుంటే బాగుండేది, మనకు కూడా వచ్చుంటే బాగుండేది అనుకోకపోతే యూ కెన్ నెవర్ బి అన్ యాక్టర్, యు ఆర్ ఆర్టిస్ట్ రాదర్. సో హరుడు ఇప్పుడు యాజ్ అ లీడ్ ఐఎమ్ డూయింగ్ కమర్షియల్ మాస్ స్టోరీ. అండ్ సినిమా చూసిన తర్వాత ఐఎమ్ లైక్ రిలీవ్డ్. ఓకే, అది ఆడియన్స్ జడ్జ్మెంట్ ఈస్ ద ఫైనల్ జడ్జ్మెంట్. అఫ్ కోర్స్ అది వేరే. బట్ కొంతమంది డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళు చూసి సినిమా బాగా తీశారు మీరు అంటే, ఇప్పుడు మనం చూస్తున్నాం యాక్షన్ మూవీస్ ఇవన్నీ చాలా హై బడ్జెట్ అయిపోయినాయి. ఒక విధంగా వీఆర్ గోయింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ ఆల్ ఓవర్ ద వరల్డ్, వెరీ హ్యాపీ ఫర్ ఆల్ అవర్ హీరోస్ అండ్ డైరెక్టర్స్ హూ హ్యావ్ టేకెన్ అస్ దేర్. బట్ సమ్వేర్ నాకు నచ్చిన తెలుగు సినిమా, కమర్షియల్ సినిమా, అప్పుడు హీరోలు ఒక 4-5 సినిమాలు ఇయర్లీ చేసేవాళ్ళు అందరూ, బడ్జెట్ కంట్రోల్లో ఉండి అన్ని సినిమాలు వచ్చాయి. అవి సమ్వేర్ వీఆర్ మిస్సింగ్ దట్ మాస్ మూవీస్ అని నా ఫీలింగ్, విచ్ ఐ యూస్ టు లవ్ వాచింగ్. సో నేను మా డైరెక్టర్ రాజతాలూతో చెప్పింది కదా, మనం ట్రై చేద్దాం, నీ దగ్గర మంచి స్క్రిప్ట్ ఉంది, నాకున్న ఎక్స్పీరియన్స్ ఉంది, నేను అన్నీ చేయగలను, జనాల అక్సెప్టెన్స్ ఉంది, ట్రై చేద్దాం, లెట్ us see వాట్ ఈస్ స్టోరీ ఇన్ లక్ అని చూద్దాం. అండ్ ఈ సినిమాకి అతను నా మీదే కాకుండా ఇంకా చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు, బ్యాలెన్స్ చేసుకున్నాడు, చాలా తెలివైనవాడు. WMSC మా డైరెక్టర్, WMSC. సో ఒక 5 యూత్, ఒక పోలీస్ ఆఫీసర్, నా వైఫ్ రోలు న్యూ కమర్ నతాషా సింగ్ చేసింది, అమ్మాయి మిస్ ఇండియా. అలాగే హెబ్బా పటేల్, చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ సినిమా, మీ దానిలో ఎక్కువ తన మీదే ప్లే అయినట్టుగా ఉన్నది. దెన్ అలీ గారు, సుమన్ గారు, అంటే ఒక్క సీన్ చేసినా కూడా ఆర్టిస్టులు అందరికీ ఇంపార్టెంట్ రోల్ ఉంది. ఈ పెన్ రాసుకున్నారు స్క్రిప్ట్ లోనే. అతను నా ఎపిసోడ్ మొత్తం, ఒక ఇంటర్వెల్ బిఫోర్ ఎపిసోడ్ మొత్తం బాంబేలో ఉంటది. చిన్న సినిమా, నువ్వు కొత్త డైరెక్టర్వి, బాంబేలో ఎట్లా చేస్తావు అని ఆ ప్రొడ్యూసర్లు అయితే ఉన్నోళ్ళు హ్యాండ్స్ అప్ చేశారు. దెన్ నువ్వు అక్కడైనా ప్రొడ్యూసర్ గా కనెక్ట్ అవ్వాల్సి వచ్చింది. నాకు బాంబే అలవాటు ఉంది, సో ధైర్యంగా యూనిట్ అందరినీ తీసుకెళ్లిపోయాం, ఇక్కడ టెక్నీషియన్స్ అందరినీ. అక్కడ ఐ థింక్ నాకు నాలెడ్జ్ ఉంది కాబట్టి ట్రాఫిక్ ఎట్లా, ఎప్పుడు, ఎక్కడి నుంచి మూవ్మెంట్ చేయాలి అని, లొకేషన్స్ అవన్నీ వీ కవర్డ్ ఆల్మోస్ట్ బాంబే 20-22 లొకేషన్స్ కవర్ చేసాం అంత ఫాస్ట్ గా. అండ్ ఆల్ ద టాప్ లొకేషన్స్ టు గేట్వే ఆఫ్ ఇండియా, తాజ్ ముందు. అండ్ నా క్యారెక్టర్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్, గన్ పెట్టుకోవాలి, ఈవెన్ డమ్మీ గన్ అయినా అక్కడ పోలీస్ సెక్యూరిటీ బాగా హెవీ, దే డోంట్ అలౌ. బట్ సమ్హౌ బై గాడ్స్ గ్రేస్ వీ కంప్లీటెడ్ ద షూటింగ్ అండ్ ఇట్స్ కమ్ అవుట్ ఫెంటాస్టిక్ సాంగ్. ఎవరు ఆపలా. అండ్ ఎలక్షన్స్ టైం బాంబేలో, మరి అది మరీ సెన్సిటివ్ టైం కదా. yes somehow we were lucky that we could get through. దెన్ హీరోయిన్ తో ఒక మంచి రొమాంటిక్ సాంగ్ ఉంటుంది, మ్యూజిక్ డైరెక్టర్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. అది బాంబే బీచెస్ లో చేద్దామంటే డర్టీగా ఉంటాయి బాంబే బీచెస్. సౌత్ గోవాలో బీచెస్ బాగుంటాయి, మళ్ళీ బడ్జెట్, మళ్ళీ యూనిట్ మొత్తం అక్కడ తీసుకెళ్ళాలి. సాంగ్ అనగానే మళ్ళీ జిమ్మి, డ్రోను, గింబలు, కెమెరాలు, 4 ఎక్విప్మెంట్లు తీయదు, మళ్ళీ క్వాలిటీ రాదు. అయినా సరే మళ్ళీ ఆ ధైర్యం చేసి మళ్ళీ గోవా వెళ్ళాం, గోవాలో సాంగ్ షూట్ చేసాం. సో ఇలా
ఒక సినిమాకి కావాల్సింది విత్ ఇన్ ద బడ్జెట్ మా పరిధిలో ఉండి ఇంతవరకు మేము చేయగలుగుతామని ఫైనల్ అవుట్పుట్ తీసుకొచ్చి ఇప్పుడు సినిమాని రిలీజ్కి తీసుకొచ్చామండి. అదే నేను ఇప్పుడు ఈ ఆల్సో బికేమ్ ఏ పార్ట్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ బోర్డులోకి ఎంట్రవల్స్ వచ్చింది. అదే మన్మధుడు సినిమాలో డైలాగ్ లాగా ఆవిడ ప్రేమించింది, నేను ప్రేమించాల్సి వచ్చిందని. మన్మధుడు, ఐ లవ్ దట్ ఫిల్మ్. నాగార్జున గారు అసలు చాలా, బ్రహ్మానంద గారి కామెడీ, ఐ లవ్ దట్ ఫిల్మ్. సాంగ్స్ గానీ ఫెంటాస్టిక్ ఫిల్మ్. అదే ఇప్పుడు అలాగే నువ్వు ప్రొడ్యూసర్ కావాల్సి వచ్చింది కదా. ఎప్పుడు లాంగ్ బ్యాక్ మీకు అవకాశం ఉంది, మీకు ఆ పొటెన్షియల్ ఉంది టు ప్రొడ్యూస్ ఎ ఫిల్మ్. I know all that. Yeah. కానీ ఎక్కడ you did not do that. Because the trade dynamics were very difficult. అప్పుడు అనుకున్నాను నేను, ఇప్పుడు బాగున్నాయి అనుకొని ఇప్పుడు మళ్ళీ వచ్చి రిలీజ్ అయ్యే టైంకి మళ్ళీ అర్థమవుతుంది అప్పుడే బాగుంది ఇప్పుడు కంటే అని. అదే అప్పుడు ఏదో ఒక వాళ్ళు తీసుకొచ్చి ఆఫీస్. అప్పుడు నేను చేసిన సినిమా కొంచెం కొత్త, కానీ మా అంకుల్ సతీష్ పాలరాజు గారు, మా అబ్రాహిం గారు వాళ్ళ సపోర్ట్తో చేసాం. అప్పుడు ఆ సినిమా ఒక ఇంట్లో షూట్ చేసాం. కొత్త డైరెక్టర్ రాజు, అతని పేరు రాజేంద్ర ప్రసాద్. ఒక ఇంట్లో షూట్ చేసాం. బట్ హీరోయిన్ వాజ్ బిగ్, టులిప్ జోషి అని. యశ్ చోప్రా ఫిల్మ్, మహేష్ భట్ ఫిల్మ్ చేసింది బాలీవుడ్ లో అమ్మాయి. అలీ గారు ఉంటారు. ఒక ఇంట్లో జరిగే కాన్సెప్ట్, ఒక చిన్న కాన్సెప్ట్, నో సాంగ్స్ నో ఫైట్స్. బట్ ఆ సినిమాకి అప్పుడు మా ఆఫీస్ కి తీసుకొచ్చి రామయ్య గారు అని ఉన్నారు. అప్పుడు 30 lakhs శాటిలైట్ చెక్ ఇచ్చి వెళ్ళారు నాకు. అండ్ డబ్బింగ్ రైట్స్ అని, యూట్యూబ్ రైట్స్ అని అవన్నీ ఉన్నాయి. నౌ డేస్ దర్ ఇస్ నథింగ్. వెరీ సర్ప్రైజింగ్. నేను ఇంకా ఇప్పుడు ట్రేడ్ బాగుంది అని అనుకొని ఇప్పుడు మళ్ళీ రిలీజ్ చేసే ముందు మాకు తెలుస్తుంది ఏంటి ఇట్లా అయిపోయింది అంటే. నాకు చేసిన వెబ్ సిరీస్లో చేశాను అండ్ ఐ డీంట్ గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎనీ ఆఫ్ ద ప్రొడక్షన్. సో నాకు తెలియదు బిజినెస్ సైడ్ ఏం జరుగుతుంది అనేది. వెరీ సర్ప్రైజింగ్ దట్ ఇట్స్ ఇన్ అ వెరీ బ్యాడ్ స్టేట్. ఎవరి బాధ్యతలు అనేది తెలీదు. అది ఇట్స్ ఎ వెరీ బిగ్ కాన్సెప్ట్. అది పెద్ద ఇష్యూలే. అది సమ్హౌ నా పర్సనల్ నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే, సింగిల్ స్క్రీన్స్ ని వచ్చి మల్టీప్లెక్స్ కొట్టేశాయి. ఇప్పుడు మల్టీప్లెక్స్ ని సింగిల్ స్క్రీన్ రెండుని కొట్టేది ఓటీటీ కొట్టేసింది. అవును, దాన్ని ఎట్లా సరి చేయాలో మాకు ఎవరికి అర్థం కాదు. ఎవరికేంటి అసలు పెద్ద పెద్ద వాళ్ళకే ఏమి చేయలేని పరిస్థితుల్లో ఉన్నది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.